హాయ్ గాయ్స్, ఈ రోజు డ్రామా యొక్క పార్ట్ 2 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? తాత బయటకు వస్తుండడంతో తనను హీరోను ఎక్కడ చూసి గుర్తుపడతాడో అని భయంతో హీరోయిన్ హీరోను కారు లోపలికి లాక్కెళ్ళింది. అప్పుడు తాత వచ్చి బయట చూస్తున్నాడు, కానీ కారు డోరు ఓపెన్ చేయలేదు. తాత నుంచి హీరోయిన్ ఎస్కేప్ అయింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. అప్పుడు హీరోయిన్ ను చూస్తూ, ఏంటమ్మా ఇలా లాగి పడేశావు అని హీరో అడిగాడు. అదలా ఉండనివ్వు, కానీ నీ చెవేంటి ఇలా ఎక్కింది అని అంది. నువ్వు క్లోజ్ గా వచ్చావు కదా అందుకే అని అన్నాడు. సరే సరే బయటకు రా అని బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు హీరోయిన్, సారీ, అనుకోకుండా నీపై అలా పడిపోయాను. అంతేకాదు ఈ ఇంటికి నేను ఒక పని మీద వచ్చాను అంది. పనా? మా తాత ఇంట్లో నీకేం పని అని అన్నాడు. అదేం లేదు, నువ్వు మ్యారేజ్ కి డిజైన్ చేయాలని చెప్పావు కదా, అది ఈ చోటనే ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చా అంది. సారీ, నీకు చెప్పకుండా వచ్చా అంది. ఇదిగో చూడు, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఓ అలాగైతే ఓకే, నాకు కొంచెం పని ఉంది అని హీరోయిన్ బయలుదేరింది. కానీ హీరో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఇప్పుడెందుకు ఈమె ఇక్కడికి వచ్చిందని. అప్పుడు అసిస్టెంట్ ను పిలిచి అడుగుతున్నాడు. సడన్ గా ఒక అమ్మాయి నీ చుట్టూనే తిరుగుతోంది, నీతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేసిందంటే ఏంటి అర్థం అని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్, వేరే ఏంటి, లవ్వే, ఇది కూడా మీకు అర్థం కాలేదా అంటున్నాడు. లవ్వా అని హీరో నవ్వుతున్నాడు. రాత్రి అయింది. హీరో చెప్పినట్లుగానే డిజైనర్స్ కు సంబంధించి మీటింగ్ పెట్టాడు. అక్కడికి హీరోయిన్ కూడా వచ్చింది. కానీ లీ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఇక్కడికి ఎంత పెద్ద డిజైనర్స్ వచ్చాం, కానీ మీరు ఈ ప్రాజెక్ట్ ను ఈ పెన్నిక ఇస్తారు. ఇలా కొంచెం ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు నాకు ఇవ్వకూడదు, నాకేం తక్కువ, నా డిజైన్స్ నచ్చితే నాకే ఈ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అని అంది. నీ డిజైన్సా? ఇదిగో చూడు, నువ్వు నా డిజైన్స్ ను దొంగిలించావు అని అంటున్నాడు. అతని డిజైన్స్ ను తీసి చూపించాడు. చూస్తే హీరోయిన్ యొక్క డిజైన్స్ అతడివని చెప్పుకునే డిజైన్స్ ఒకేలాగా ఉన్నాయి. వెంటనే అతడు అరుస్తున్నాడు, చూసారా, ఈ అమ్మాయి నా దగ్గరున్న డిజైన్స్ ను దొంగిలించింది, ఇప్పుడేమో తనేవి అని చెప్పుకుంటోంది, ఈమె ఒక దొంగ అంటున్నాడు. అప్పుడామె, లేదు లేదు, వీటిని క్రియేట్ చేసింది నేనే, ఇవి నా డిజైన్సే అంటోంది. ఓ అలాగైతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు హీరోయిన్, యాక్చువల్ గా ఇవన్నీ నా ల్యాప్టాప్ లోనే క్రియేట్ చేశాను, కానీ సడన్ గా నా ల్యాప్టాప్ పనిచేయట్లేదు, ఇప్పుడు ఏం చేసేది అని బాధపడుతోంది. అప్పుడు అతడు, చూసారా, ఈ అమ్మాయి నా డిజైన్స్ ను కొట్టేసింది, ఇప్పుడు వేరే ల్యాప్టాప్ పనిచేయట్లేదని చెప్తోంది, ఈమెను ఎవరైనా నమ్ముతారా అని అంటున్నాడు. అప్పుడు హీరో, ఆమె డిజైన్స్ ఇవన్నీ కూడా ఒరిజినలే, ఆమె డిజైన్స్ కు సంబంధించిన కాపీస్ నా దగ్గర ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు హీరోయిన్, అవునవును, నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది, నేను ఎప్పుడు డిజైన్ చేసినా కూడా కరెక్ట్ గా కింద నా పేరు రాస్తాను, దాని ప్రకారం చూస్తే ఇదిగో ఇక్కడ ఉన్నాయే డిజైన్స్, వాటిలో కూడా నా పేరు ఉంది, అలా చూస్తే మిస్టర్ లీ, మీ డిజైన్స్ లో కూడా నా పేరు ఉండాలే అని అంటోంది. ఇదిగో చూడండి, నేను చెప్పినట్లుగానే నా పేరుంది, దీన్ని బట్టి చూస్తే మీరు నా దగ్గర నుంచి కొట్టేసినట్లు కదా అంది. అప్పుడు అతడు, అవును, నీ దగ్గర నుంచేనే కొట్టేశాను, ఇప్పుడు దీనికి ఏం చేస్తావు, నువ్వేమైనా మంచిదానివా, ఈ యూచెన్ ను వలలో వేసుకున్నావు, ఇదంతా నిజమే కదా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి అతని చెంపపై ఒక్కటేసింది. అప్పుడు అతడు, నువ్వు నన్నే కొడతావా అని హీరోయిన్ ను కొట్టడానికి వచ్చాడు. అప్పుడు హీరో టక్కున బెంచి పై నుంచని దూకాడు, లీను పట్టుకుని తోసేశాడు. ఇదిగో చూడరా, నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఊరికే వదిలేశాను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని లీని తోసేశాడు. ఇదిగో చూడండి, ఇకపై నా మ్యారేజ్ హాల్ కు ఈమెనే డిజైనర్ గా ఉంటుంది అని ప్రకటించాడు. కానీ లీకి చాలా కోపం వచ్చింది. వెంటనే తన చెల్లెలు చూయింగ్ కు కాల్ చేశాడు. నేను నీకేం చెప్పాను, ఎలాగైనా చేసి నీ వలలో ఆ యూచన్ ను వేసుకోమని చెప్పానా లేదా, ఇప్పుడు చూడు, వాడు ఇంకా డివోర్స్ ఇవ్వలేదు, నాకేమనిపిస్తుందంటే వాడు నిన్నొదిలేసి మళ్ళీ తన భార్యతో కలిసేలా ఉన్నాడు అని అన్నాడు. హలో అన్నా, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, అలా అసలేం జరగదు, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అంది. మరుసటి రోజు హీరోయిన్ కు బిజినెస్ పార్ట్నర్ ఒక ఆయన ఉంటాడు కదా, అతడు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. సూపర్ సూపర్ అమ్మా, ఎలాగోలా చేసి ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది, ఇప్పుడు ప్రాపర్ గా అగ్రిమెంట్ చేసుకుని అందులో సైన్ పెట్టడానికి యూచన్ నిన్ను పిలిచాడు, అక్కడికి వెళ్ళిరా అని చెప్పాడు. అప్పుడు ఆమె, ఏంటి, నేను సైన్ పెట్టాలా, కానీ అందులో నా నిజమైన పేరు మియాననే సైన్ పెట్టాలి కదా, ఇది గాని చూస్తే నేనే అతని భార్యనని అతడు కనిపెడతాడు, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అనుకుంటోంది. లేదు లేదు, నేను వెళ్ళను, నాకు బదులుగా నువ్వు వెళ్ళి సైన్ చేసి రావచ్చు కదా అని పార్ట్నర్ ను అంది. నేను వెళ్ళకూడదు, నువ్వే కదా వెళ్ళి ఈ కాంట్రాక్ట్ ను మనకొచ్చేలా చేశావు, అందువల్ల నువ్వే వెళ్ళాలి, నేను అస్సలు వెళ్ళను అన్నాడు. అయ్యయ్యో, ఇక తప్పదారా అని హీరోయిన్ వెళ్ళింది.
తీసుకెళ్ళింది. ఇదిగో చూడండి, ఈ అగ్రిమెంట్ అంతా మీకు ఓకేనా అని ఒకసారి చూసిన తర్వాత సైన్ పెట్టండి అన్నాడు. హీరోయిన్ భయపడిపోతూనే మియా అని సైన్ చేసింది. హీరో అది చూసి, ఏంటి మియానా? అలాగంటే నువ్వు నా వైఫ్, డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంది నువ్వేనా? నిన్ను ఊరికే వదలను అని గొంతు పీసుకపోతున్నాడు. చూస్తే ఇదంతా హీరోయిన్ కు వచ్చిన కళ. అప్పుడు ఆమెను చూస్తూ, ఏంటి అలాగే కూర్చుని ఉన్నావు, సైన్ పెట్టు అని అడిగాడు. అప్పుడు ఆమె భయపడిపోతూ, అది నాకు ఒక పని ఉంది, అర్జెంట్ పని అని పరిగెత్తుతోంది. ఇదిగో చూడు, సైన్ పెట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ముందు సైన్ పెట్టన్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేసేది? నేనే అతని భార్య అని తెలిస్తే ఇక్కడే చంపి పడేసేలా ఉన్నాడే అనుకుంటోంది. అప్పుడు ఆమె ఒక ఆలోచన చేస్తోంది. హీరోతో హీరోయిన్ కారులో ఉన్నప్పుడు అతడు చాలా సిగ్గుపడ్డాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంది. అందువల్ల రొమాంటిక్ గా అతని పక్కగా వచ్చింది. నేను ఇందులో సైన్ చేయాలా? దానికి బదులుగా నా ఫింగర్ ప్రింట్ ఇక్కడ పెడితే సరిపోతుందా అని అడిగింది. చాలా క్లోజ్ గా వచ్చి అడిగిందా. హీరో కూడా సరే ఓకే అన్నాడు. ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత ఆహా తప్పించుకున్నారా అని ఇక పరిగెత్తింది. హీరో అదే మైకంలో ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చాడు. ఏంటి బాస్, పెన్నీ వేసిన మంత్రంలో మీరు ముగ్ధులైపోయినట్లున్నారే, ఏంటి కదా అని అంటుంటే, ఏరా నీకు వేరే పనేం లేదా, ఇక్కడ జరిగేదంతా చూస్తున్నావా అని హీరో అన్నాడు. అప్పుడు అతడు ఏమీ లేదు బాస్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు హీరో ఆగు, ఏదో చెప్పాలని అనుకున్నావు కదా, కక్కేసి వెళ్ళిపో అంటున్నాడు. అదేంటంటే బాస్, పెన్నీ ఉంది కదా, ఆమెకు ఇంకో 2 రోజులలో బర్త్డే రాబోతోంది. మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆమెకి ఇంకా మీపై ప్రేమ కలుగుతుంది కదా అని అన్నాడు. అరే ఇది మంచి ఐడియా కదా అనుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ కలిశాడు. ఇదిగో చూడండి, నా బెస్ట్ ఫ్రెండ్ కు బర్త్డే రాబోతోంది, ఎలాంటి నెక్లెస్ కొనాలో నాకు తెలియట్లేదు, కొంచెం నా కోసం సెలెక్ట్ చేసి ఇస్తావా అని అడిగాడు. అప్పుడు హీరోయిన్, మీ ఫ్రెండ్ కు ఎలాంటి చైన్ అంటే నచ్చుతుంది అని అడిగింది. నీకు ఏదైతే నచ్చుతుందో ఆమెకు అదే నచ్చుతుంది, కొంచెం సెలెక్ట్ చేస్తారా ప్లీజ్ అని అడిగాడు. సరే అని హీరోయిన్ చూస్తోంది. అప్పుడు ఆమెకు ఒక చైన్ బాగా నచ్చింది. ఇది బాగుందండి అని చెప్పగానే, అవునా సరే ఇవ్వు అని ఆమె మెడలో వేశాడు. ఆమె మెడలో వేసిన తర్వాత అద్దంలో చూస్తున్నాడు. అదే టైంలో యూచెన్ అని ఒక సౌండ్ వినిపించింది. చూస్తే ఎవరంటే హీరో చిన్న వయసులో ఫ్రెండ్ చూయింగ్ అని చెప్పుకున్నామే, ఆమె వస్తోంది. ఆమెను చూసిన హీరో, చూయింగ్ నువ్వెప్పుడొచ్చావు, సరే రా రా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆమె, నిన్నే వచ్చాను, ఇదిగో ముఖ్యమైన విషయం, ఈ రోజు రాత్రి నేను వెల్కమ్ పార్టీ ఇస్తున్నాను, నువ్వు వస్తావు కదా అని అంటుంటే, ఓ తప్పకుండా వస్తా అన్నాడు. అప్పుడు హీరోయిన్ చూస్తూ, పెన్నీ నువ్వు కూడా నాతో పాటు వెల్కమ్ పార్టీకి రావాలి అన్నాడు. అప్పుడు హీరోయిన్, నేనెందుకండి అంది. లేదు నువ్వు వెల్కమ్ పార్టీకి రావాల్సిందే అని హీరో అంటున్నాడు. అప్పుడు చూయింగ్, రండి మీరిద్దరు బిజినెస్ పార్ట్నర్సే కదా, రావడంలో ఏం తప్పుంది, రండి అని పిలిచింది. సరే అని రావడానికి హీరోయిన్ ఒప్పుకుంది. రాత్రి కాగానే హీరోయిన్ ఆ పార్టీకి వెళ్తోంది. అక్కడ చూస్తే హీరో వాళ్ళ అమ్మ ఉంది. అయ్యయ్యో, ఈమె గాని చూస్తే నా కథ ముగిసినట్లే అని హీరో వెనక్కి వెళ్లి దాక్కుంది. అప్పుడు హీరో, ఏమైంది అలా భయపడుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదండి అని సర్ది చెప్తోంది. అప్పుడు అనుకోకుండా చూయింగ్ చేతిలో ఉన్న డ్రింక్ హీరోయిన్ యొక్క డ్రెస్ పై పడింది. అప్పుడు చూయింగ్, అయ్యో నన్ను క్షమించండి, నాకే తెలియకుండా అలా పడిందండి, సరే రండి నీకు వేరే డ్రెస్ ఇస్తా అంది. పర్వాలేదండి అని హీరోయిన్ అంటోంది. ఇదిగో చూడండి, నా పార్టీకి వచ్చారు, మీకు ఇలా జరిగింది, మీరు ఇలాగే ఉన్నారంటే నాకే అవమానం కదా అంటోంది. వేరే డ్రెస్ ఇస్తానని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లింది. ఒక డ్రెస్ ఇచ్చింది, హీరోయిన్ కూడా అది వేసుకుంది. అప్పుడు హీరోయిన్ చూస్తూ ఆమె ఏమంటుందంటే, నిన్ను యూచన్ ను చూసినప్పుడు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తోంది, నాకు ఒక ఐడియా ఇస్తారా? అదేంటంటే చిన్న వయసు నుంచే నేను యూచన్ మంచి ఫ్రెండ్స్. యాక్చువల్ గా అతడు నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను, కానీ అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి దూరంగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు అతడు ఆమెకు డివోర్స్ ఇవ్వబోతున్నాడు. అందువల్ల ఇప్పుడు మీరేమంటారు, నేను మళ్ళీ అతనికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చా అంది. అప్పుడు హీరోయిన్ కు లోపల మండిపోతోంది, ఎందుకంటే ఆమె హీరో యొక్క భార్య కదా. కానీ కోపాన్ని అణుచుకుని, ఇదిగో చూడండి, మేము ఫ్రెండ్స్ కాదు, మేము బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే, అందువల్ల అతని ప్రైవేట్ విషయాలు నాకు తెలియదు. అంతేకాదు మీ లైఫ్ లో ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో అది మీరే తీసుకోండి, అదే మీకు బాగుంటుంది అని అంటుంటే, అవునవును అదే కరెక్ట్ అని ఆ అమ్మాయి కూడా అంది. సరే ఇటు రండి, వెనక ఉన్న తాళ్లను నేను కడతాను అంది. ఆ డ్రెస్ కున్న తాళ్లను కట్టింది. ఇక ఇద్దరు కలిసి పార్టీ హాల్ కు వస్తున్నారు. అప్పుడు సడన్ గా హీరోయిన్ యొక్క ఆ తాళ్లు తెగిపోయి డ్రెస్ కింద పడింది. హీరోయిన్ కు చాలా అవమానంగా అనిపించింది. కానీ హీరోనే వేగంగా వచ్చి తన కోటు ఆమెకు కప్పాడు. రా ఇక్కడి నుంచి వెళ్దామని పిలుస్తున్నాడు.
చేస్తున్నాడు. కానీ హీరోయిన్ యొక్క డ్రెస్ కింద పడింది కదా, దానికి కారణమే ఈ చూయింగ్. ఎందుకంటే కావాలనే ఆ తాళ్లను లూజ్ గా కట్టింది. అందువల్లే పాపం హీరోయిన్ కి ఇలా అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ పక్కకు తీసుకొచ్చిన హీరో, సారీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, నాతో వస్తావా, మీ ఇంట్లో నేను దింపుతా అన్నాడు. ఏం అవసరం లేదు, నేను వెళ్తా అంది. ఏమైంది, నాపై కోపమా అని అడిగాడు. లేదే, మీపై కోపడ్డానికి నేనెవరు, మనం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మే కదా అందే. ఏంటి బిజినెస్ పార్ట్నర్స్ మా, అంతేనా అన్నాడు. ఇదిగో చూడండి, మీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే, దయచేసి అనవసరమైన విషయాలు మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అందే. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే అతడు చాలా బాధపడుతున్నాడు. మరుసటి రోజు అయింది, తాత హీరోను పిలిచి మస్తుగా తిడుతున్నాడు. ఏరా, నిన్న వెల్కమ్ పార్టీలో అందరి ముందు ఒక అమ్మాయిని హక్ చేసుకున్నావట, ఎవరు ఆ అమ్మాయి, ఏరా నీ వైఫ్ కు ద్రోహం చేయాలని చూస్తున్నావా, అది అస్సలు మంచిది కాదురా అని మస్తుగా తిడుతున్నాడు. హీరో తాతకు ఎదురుగా ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇతడు సైలెంట్ గా ఉండడంతో తాతకు చాలా కోపం వచ్చింది. అప్పుడు అన్ని వస్తువులను విసిరేసి పగలగొడుతున్నాడు. అప్పుడు హీరోకు గాయమైంది. కానీ ఆ తాత బాగా కోప్పడ్డాడు. ఆ తర్వాత ఛాతీ దగ్గర చేయి పెట్టుకుని కింద కూర్చున్నాడు. అప్పుడు హీరోనే తాతను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆ తర్వాత శోకంగా ఇంటికొచ్చాడు. అప్పుడే హీరోయిన్ ఏదో వర్క్ విషయంగా మాట్లాడాలని వచ్చింది. హీరోకు గాయం కావడం చూసి, ఏమైంది, సరే రండి నేను ఆయింట్మెంట్ పెడతా అంది. ఆమె మందు పెడుతుంటే, సారీ పార్టీలో జరిగింది తలుచుకుంటూనే ఇంకా నువ్వు కోపంగా ఉన్నావా, నిజం చెప్పు అని అంటుంటే, లేదే మీపై కోపడ్డానికి నేనెవరిని, నాకేం హక్కు ఉంది అని అంటుంటే, అప్పుడు హీరో ఆమెతో ఏదో మాట్లాడడానికి దగ్గరగా వచ్చాడు. అసిస్టెంట్, సార్ ఇందులో సైన్ అని దగ్గరగా వచ్చాడు. అప్పుడు హీరోయిన్, సరే నేను వెళ్తా అని పరిగెత్తింది. అసిస్టెంట్ చూస్తూ, ఏరా అంతా చెడగొట్టడానికే వస్తావు కదరా అంటున్నాడు. అయ్యయ్యో తప్పైన టైంలో వచ్చానా అని అసిస్టెంట్ పరగందుకున్నాడు. అప్పుడు హీరో, అయ్యో ఈమెకు ఏమైంది, ఎందుకు ఇలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని అనుకుంటున్నాడు. అప్పుడు అసిస్టెంట్, సార్ మీకు అర్థం కావట్లేదా, మీరు చూయింగ్ తో క్లోజ్ గా ఉండడం చూసి ఆమె జెలసీగా ఫీల్ అవుతున్నట్లుంది. సాధారణంగా ఈ అమ్మాయిలంతా బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇలాగే ప్రవర్తిస్తుంటారు, కావాలంటే మీరు మళ్ళీ టెస్ట్ చేసి చూడండి, ఆమెకు చాలా ఈర్ష్య కలుగుతుంది అంటున్నాడు. రే ఏంట్రా చిన్న పిల్లలలా ఇలా టెస్ట్ చేయాలా అంటున్నాడు హీరో. పోరా నేను అలా చేయను అని అన్నాడు. కానీ కట్ చేస్తే హీరోయిన్ చూయింగ్ ను ఇద్దరిని ఒకే టైంలో మ్యారేజ్ హాల్ కి పిలిచాడు. హీరోయిన్ ముందు చూయింగ్ తో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసి హీరోయిన్ కు చాలా కోపం వస్తోంది. అప్పుడు ఆమె, అసలు ఎందుకు నన్ను రమ్మని పిలిచావు అని అడిగింది. అదే లేదు, మీ డిజైన్స్ అన్ని చూయింగ్ కు చూపిద్దామని పిలిచా అన్నాడు. ఎందుకంటే ఆమె కూడా ఒక డిజైనరే, చూపించాలా అని అంటుంటే, సరే మీ ఇష్టం చూపించుకోండి అంది. మరి నేను వెళ్ళొచ్చా అంటోంది. ఒక్క నిమిషం, నువ్వెందుకు వెళ్తావు, ఇక్కడ మేమిద్దరం క్లోజ్ గా ఉండడం చూసి నీకేమైనా బాధగా ఉందా అంటున్నాడు. అప్పుడు ఆమె, ఇదిగో చూడండి, నాకు మీరిద్దరు అలా ఉంటే ఈర్ష్య ఎందుకు కలుగుతుంది, నాకేం బాధ లేదు, సరే ఉండండి నా చార్ట్ తీసుకొస్తా అంది. హీరోయిన్ లోపలికి వెళ్ళింది. లోపల చూస్తే హీరోయిన్ యొక్క బ్యాగు కింద పడింది. అది తీయడానికి వెళ్తుంటే సడన్ గా అక్కడ ఉన్న రాడులు ఆమె చేయిపై పడ్డాయి. హీరోయిన్ చేతికి చాలా పెద్ద గాయమే అయినట్లుంది, బాగా అరుస్తోంది. ఇదంతా దూరంగా ఉన్న చూయింగ్ చూసింది. విలన్ లాగా నవ్వుతూ పట్టనట్లే వెళ్లిపోతోంది. అప్పుడు హీరో, అయ్యయ్యో లోపల ఏదో సౌండ్ వినిపించిందే అని వస్తున్నాడు. కానీ చూయింగ్ మాత్రం, లోపల ఏమి లేదు, నేనే కింద పడ్డాను, సమస్య ఏం లేదు అని అతన్ని తీసుకెళ్తోంది. కానీ హీరోయిన్ కు పెద్ద దెబ్బే తాకింది. తనంతట తానుగా హాస్పిటల్ కు వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో ఉన్నవారు, సారీ అమ్మా నీకు సర్జరీ చేయాలి, కానీ సర్జరీ చేసే డాక్టర్లు ఇప్పుడు హాస్పిటల్లో లేరు అని చెప్పారు. అప్పుడు ఆమె చాలా భయపడుతోంది. అయ్యయ్యో నా చెయ్యి పోతే ఏంటి పరిస్థితి, నా చెయ్యిని ఎలా బాగు చేయించుకోవాలి అని ఆలోచిస్తోంది. అప్పుడు హీరో ఎక్కడి నుంచో ఇద్దరు డాక్టర్లను పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆమె దగ్గరకు వచ్చి, సమస్య ఏం లేదు, నేను ఇద్దరు డాక్టర్లను తీసుకొచ్చాను, ఇప్పుడే సర్జరీ చేపిస్తా అని అన్నాడు. ఇప్పుడు ఆమెకు సర్జరీ బాగా జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ను చూస్తూ, డాక్టర్ ఇప్పుడు ఈమె చెయ్యి ఎలా ఉంది అని అడిగాడు హీరో. త్వరగానే కోలుకుంటుందా, చెయ్యి మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ డాక్టర్, ఇదిగో చూడండి సర్జరీ బాగా జరిగింది, ఒక వారమో ఒక నెలో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పాడు. ఆహా ఇప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంది డాక్టర్ అని హీరో అంటుంటే అప్పుడే హీరోయిన్ కళ్ళు తెరిచింది. వెంటనే హీరోయిన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఓకే కదా, నువ్వేం కంగారు పడకు, వారం రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది, ఓకేనా అంటున్నాడు. థ్యాంక్స్ నా కోసం ఇదంతా చేసినందుకు అని ఆమె అంది. అప్పుడు అక్కడికి చూయింగ్ బొకేతో వచ్చింది. హీరోయిన్ కు చూయింగ్ ను చూడగానే పిచ్చ కోపం వచ్చింది. ఎందుకంటే హీరోయిన్ చేతిపై రాడు పడినప్పుడు
అప్పుడు చూయింగ్ అటువైపు నుంచే వెళ్ళింది. కానీ ఈమెను అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు హీరోయిన్ కి అర్థమైంది ఇదంతా కూడా ఈమె చేసిన పనే అని. అందువల్ల హీరోయిన్ ఆమెతో అస్సలు మాట్లాడలేదు. అప్పుడు చూయింగ్ ఏమంటుందంటే నీకు జరిగింది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఇదిగో అని బొకే ఒక చోట పెట్టింది. అప్పుడు హీరోయిన్ ఆ బొకే నాకొద్దు, తీసుకెళ్ళండి అంది. నాకు ఫ్లవర్స్ అంటే పడదు, అలర్జీ అవుతుంది, మీరే తీసుకెళ్ళండి అంది. చూయింగ్ సరే వస్తా అని బయలుదేరింది. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇదిగో చూడమ్మా, ఇప్పుడు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు మీ ఇంటికి వెళ్ళకు, మా ఇంటికి రా, నేను నిన్ను బాగా చూసుకుంటా అంటున్నాడు. లేదు లేదు నేను మా ఇంటికే వెళ్తా అని హీరోయిన్ అంది. కుదరదు, నా వల్లే కదా గాయమైంది, అందువల్ల మా ఇంటికే రావాలి అంటున్నాడు. బలవంతంగా హీరోయిన్ ను తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకొచ్చాడు. హీరోయిన్ తిన్న తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంది, మా బామ్మ చేసినట్లే ఉంది అని అంది. కానీ ఒక విషయం, ఇదంతా మీరే చేశారా, మీ చేతికి ఆ గాయం ఏంటి అని అంది. యాక్చువల్ గా హీరోయిన్ కోసం హీరోనే స్వయంగా వంట చేశాడు, అతడే కాయగూరలు కోసాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ నా కోసం ఇంత చేశారే, అందుకు చాలా థ్యాంక్స్ అని అంటోంది. ఇదిగో నువ్వు అదంతా ఏమీ ఆలోచించకు, తిను అని అంటున్నాడు. ఓ ఒక విషయం మర్చిపోయా, నీ చేతికి గాయమైంది కదా, సరే నేనే తినిపిస్తా అంటున్నాడు. హీరోయిన్ ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. హీరోయిన్ పడుకున్నప్పుడు ఇతడు కూడా ఆమె పక్కనే పడుకున్నాడు. మధ్యలో ఆమెకు మెలకువ వచ్చింది. ఏంటి ఇతడు ఇలాగే పడుకున్నాడు అని తన దగ్గరగా వెళ్తుంటే టక్కున అతడు కిస్ చేశాడు. అప్పుడు హీరోయిన్ ఏ అని అంటోంది. చూస్తే నిద్రపోయి ఉన్నాడు. నిద్రలోనే ఇతడు కిస్ చేశాడా అని ఆమె కన్ఫ్యూజ్ అయింది. చూస్తే హీరో నిజంగా నిద్రపోనే లేదు, యాక్టింగ్ చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. మరుసటి రోజు హీరో వాళ్ళ తాతను కలవడానికి వెళ్ళాడు. వాళ్ళ తాత ఏమంటున్నాడంటే ఏంట్రా ఎప్పుడు చూడు నువ్వు మాత్రమే వస్తున్నావు, నీ భార్యను ఎందుకు తీసుకురావట్లేదు, సరే ఓకే ఈ టైంకే నీ భార్యను కూడా రమ్మని నేను మెసేజ్ పెట్టాను, ఆమె ఈ పాటికే వస్తూ ఉంటుంది అని అన్నాడు. అప్పుడు హీరో ఆలోచిస్తున్నాడు, పెళ్లి జరిగి ఇన్నేళ్ళు అయింది, అయినప్పటికీ ఒక్కసారి కూడా ఆ లేడీని నేను చూడలేదు కదా, ఎప్పుడైనా తనను చూస్తా అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ చాలా తెలివిగా మాస్క్ పెట్టుకుని మరీ వచ్చింది. హీరో వైపు అస్సలు తిరగట్లేదు. తాత నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే ఇలా మాస్క్ వేసుకుని వచ్చా అంటోంది. నేను రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటా అని హీరో అటువైపు ఉంటే ఇటువైపు ముఖం పెట్టి మాట్లాడుతోంది. కానీ హీరో చాలా ఆసక్తిగా ఉన్నాడు ఆ ఫేస్ ను చూడాలని. హీరో ఆమె దగ్గరగా వెళ్తుంటే సరే వదిలేరా, తను రెస్ట్ తీసుకోనివ్వు అని అన్నాడు. సరే నువ్వురా మనం డ్రింక్ చేద్దామని తీసుకెళ్లాడు. జస్ట్ మిస్ లో హీరోయిన్ ఇప్పుడు తప్పించుకుంది. బెడ్రూమ్ కు వెళ్లిన తర్వాత ఆహా ఇప్పుడు తప్పించుకున్నాను, ఎలాగోలా ఈ రాత్రి ఇక్కడ గడిపి తెల్లారి కాగానే వెళ్లిపోవాలరా అనుకుంటోంది హీరోయిన్. అదే టైంలో హీరో మత్తులో తూలుతూ వస్తున్నాడు. హీరోయిన్ వెంటనే అయ్యయ్యో వీడా అని తిరిగి కూర్చుంది. అప్పుడు హీరో మత్తులోనే వస్తున్నాడు. ఆమెను చూస్తూ పెన్ని నువ్వు ఇక్కడే ఉన్నావా, సరే ఓకే అని ఆమెను కిస్ చేశాడు. కానీ హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఆహా వీడు మత్తులోనే ఇదంతా చేస్తున్నట్లున్నాడు, వీడు చేసేదంతా చూస్తుంటే ఇతనికి నేను బాగా నచ్చినట్లున్నాను, కానీ నేనే ఇతని భార్యను, ఇతడు నా నుంచే డివోర్స్ తీసుకోబోతున్నాడని తెలిసిందనుకో, ఆ తర్వాత కూడా ఇతడు నాపై ఇదే ప్రేమ చూపిస్తాడా అనుకుంటోంది. మరుసటి రోజు హీరో లేవడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది. హీరో లేచి మొత్తం వెతుకుతున్నాడు. ఎక్కడ్రా ఈమె, పెళ్ళై 3 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఈమె ఫేస్ ను నేను చూసిందే లేదు అనుకుంటున్నాడు. ఈమె ఫేస్ ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీ పెరిగింది. వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, దాన్ని తీసి చూడాలని అనుకున్నాడు. అది తీసి ఫేస్ చూద్దామని అనుకున్నాడు. అదే టైంలో అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది. అసిస్టెంట్ ఏం చెప్తున్నాడంటే బాస్ మీరు మీ వైఫ్ యొక్క తండ్రి కంపెనీలో పెట్టుబడి పెట్టారు కదా, ఆ డబ్బంతా కూడా ఇప్పుడు లాస్ లో ఉంది, అంతేకాదు ఆ కంపెనీ ఏదో ఫ్రాడ్ చేస్తోంది, వాళ్ళు మనల్ని బాగా మోసం చేస్తున్నారు అని అసిస్టెంట్ చెప్పాడు. ఆ మాట వినగానే హీరోకు ఫుల్ కోపం వచ్చింది. ఏంటి డబ్బంతా లాస్ లో ఉందా, అయితే డబ్బు తిరిగి తీసుకో, చా ఈ కుటుంబమే ఇలాంటిది, డబ్బుకు ఆశపడే కుటుంబం అని చాలా కోపడుతున్నాడు. మ్యారేజ్ సర్టిఫికెట్ లో హీరోయిన్ ఫోటో ఉంటుంది. ఆ కోపంలో చూడకుండా ఆ సర్టిఫికెట్ ను విసిరేశాడు. ఆ తర్వాత హీరోయిన్ తో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. హీరోయిన్ మాట్లాడట్లేదు. ఆమె చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. నేను అబద్ధం చెప్తున్నానే, ఈ విషయం గాని బయటపడిందంటే అతడు ఎలా రియాక్ట్ అవుతాడు అని అనుకుంటోంది. ఇప్పుడు హీరోను ఆమె అవాయిడ్ చేస్తోంది. కానీ హీరోయిన్ ను వెతుక్కుంటూ అతడు ఆమె ఆఫీస్ కే వచ్చాడు. కానీ ఆఫీస్ లో ఆమె కనిపించట్లేదు. హీరో నుంచి తప్పించుకోవాలని ఆమె ఒక చోట దాక్కుంది. ఈమె ఎక్కడికి వెళ్ళిందిరా అని హీరో బయటకు వచ్చాడు. హీరో బయటకు వెళ్తుంటే హీరోయిన్ లోపలికి వస్తోంది. కరెక్ట్ గా దొరికింది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేనేదైనా తప్పు చేశానా, ఏదున్నా కూడా నాకు చెప్పు అన్నాడు. అదేం లేదు అని అంటుంటే అతడు హక్
చేసుకున్నాడు. ఇదిగో చూడు, నీ కోసం నేను ఈ చైన్ కూడా తీసుకొచ్చాను. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. అప్పుడు ఆమె, ఈ చైనా వద్దండి, నాకు ఇది వద్దు అంటోంది. మనం బిజినెస్ పార్ట్నర్స్ మే కదా, మన మధ్య ఇదంతా ఎందుకు, వద్దు అంటోంది. ఆమె వెళ్ళిపోతుంటే, ఏంటి మనం బిజినెస్ పార్ట్నర్స్ మా, ఇంకా ఎన్నాళ్ళు ఇదే చెప్తావు అని దగ్గరకు లాక్కుని కిస్ చేశాడు. మొదట్లో తోసేయడానికి ప్రయత్నించింది, కానీ ఆ తర్వాత తను కూడా కిస్ చేస్తోంది. అలాగే ఆమెను రూమ్ లోకి తీసుకెళ్లాడు. అప్పుడు ఆమె, ఇదిగో చూడు, ఇది సరికాదు, తప్పు అని అంటోంది. అప్పుడు అతడు, ఎందుకు తప్పు, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని అంటున్నాడు. అప్పుడు ఆమె, నాకు పెళ్లి అయిపోయింది అని చెప్పింది. షాక్ అయిపోయాడు. ఏంటి పెళ్లి అయిపోయిందా, ఏం చెప్తున్నావు, ఇది నిజమేనా అంటున్నాడు. అవును, నాకు పెళ్లి అయింది, నన్ను క్షమించు, ఈ విషయం నీకు స్టార్టింగ్ లోనే చెప్పి ఉండాల్సిందే, ఇదంతా నా తప్పే అంటోంది. అప్పుడు అతడు, ఒక్క నిమిషం అలాగే ఉండు, నీకు పెళ్లి అయిందని అన్నావు కదా, అయితే నీ హస్బెండ్ ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏంటి హస్బెండా అని షాక్ అయిపోయింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. హీరోయిన్ ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడానికి ఇలా కంటిన్యూగా అబద్ధాలు చెప్తూనే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మరో ఎపిసోడ్ లో చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.